అందరికీ నమస్కారం. కవులు కళాకారులతో మాట్లాడినప్పుడు మనసు ఉప్పొంగిపోతుంది, పులకించిపోతుంది. ఇవాళ మనం మాట్లాడబోయే కవి నిజానికి 2500కు పైగా పాటలు రాసుంటారు. ఎన్ని పాటలు రాశారన్నది కాకుండా ఒక్కొక్క పాటని అర్జునుడి బాణంలాగా సంధించారు కాబట్టే ఆయన పాటలని కూడా ప్రపంచవ్యాప్తంగా అంత గుర్తుండిపోయి మనసుల్ని హత్తుకున్నాయి. మన మెదడుకి దాదాపు పదును పెట్టే కొత్త కొత్త పదాలను కూడా అందిస్తూ వచ్చారు. వారే ఒక టైంలో శ్రీశ్రీ గారి స్ఫూర్తితో, సామాన్యుడి ఆర్తితో మనకి గొప్ప పాట అందించి జాతీయ అవార్డును అందుకున్న శ్రీ సుద్దాల అశోక్ తేజ గారు. ఇప్పుడు భారతీయుడు 2 అంటే కొమరం భీముడో మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. భారతీయుడు 2 సినిమాలో మరొక గొప్ప ఆణిముత్యం లాంటి బాణం లాంటి పాటని సంధిస్తున్నారు. ఆ పాట విశేషాలు తెలుసుకుందాం సార్. సాదర స్వాగతం, నమస్కారం. నమస్కారం స్వప్న, బాగున్నారా? బాగున్నాను సార్. ఎప్పటికీ మీ పాటలు పదాలు పర్ఫెక్ట్గా పడడంలో మీరు నిజంగా మీకు మీరే సాటి. ఇది జగమెరిగిన సత్యం సార్. అంటే ఇక అవసరం మేరకు, అందులో ఉన్నటువంటి ఇచ్చిన అవకాశం మేరకు సరి అయిన తూకంలో పాకంలో పెట్టాల్సిందే కదా మేము. అంటే వీఆర్ నాట్ వర్డ్స్వర్త్ అండ్ గోల్డ్ స్మిత్, వీఆర్ ఓన్లీ వర్డ్స్వర్త్ అంటారు కదా. అవును అవును, వర్డ్స్వర్త్. వాట్ అ పన్. అన్నట్టు సినిమాలో అదే అవసరం అవుతుంది. ఏది ఏ వేగంలో ఏ పదాన్ని మనం అందులో పెట్టి మెప్పిస్తామనే దాని మీదనే సినిమా పాట. ఇవాళ మీరు అన్న భారతీయ 2లో పాట, ఫస్ట్ పాట మందే విడుదల చేశారు. ఇప్పటికి 2 days అవుతుందో అనుకుంటా. బట్ ఇట్ వైరల్ అయింది బాగానే. మీరు సార్ ఎలా సార్, మీరు అంటే బ్రీఫింగ్ తీసుకోగానే మీకు వెంటనే అర్థమైపోయి తడతాయా? అర్ధరాత్రి వేళ సడన్గా ఒక మెళుకు వచ్చినప్పుడు ఒక పాట లైన్ తడుతుందా? మీ శైలి ఎలా ఉంటుంది? అంటే ఒక్కొక్కసారి డైరెక్టర్ చెబుతుంటేనే మన లోపల నుంచి ఒక ఊటలాగా స్టార్ట్ అవుతుంది ఒక్కొక్కసారి. అంటే అది ఆ సన్నివేశం యొక్క తీరుని బట్టి ఉంటుంది. ఒక్కోసారి పర్లేదులే, మనం తర్వాత ఇంటికి వెళ్ళి ఆలోచించవచ్చు అనిపిస్తుంది. కానీ కొన్ని మాత్రం అలా చెబుతుంటేనే మనం ఇన్స్పైర్ అయిపోతూ ఉంటాం. అవును. అలాంటి సందర్భాల్లో మీరు గుర్తు చేసిన త్రిబుల్ పాట కావచ్చు, ఇంకా అంతకుముందు నేను రాసిన అనేక పాటలు కావచ్చు. ఇప్పుడు భారతీయ 2లో కూడా శంకర్ సార్ ఎప్పుడైతే మనకు ఒక కథ ఏమీ రివీల్ చేయకుండా ఒక వీరుడు, ఒక స్వాతంత్ర్య సమరయోధుడు ఒక గుర్రం మీద వస్తూ ఉంటే అతని యొక్క వీరోచితమైనటువంటి ఆ క్యారెక్టర్ని మీరు పాటలు పెట్టాలి అన్నదే ఆయన చెప్పినాడు. అది నాకు సరిపోయింది. నాకు ఎందుకంటే అనేక మంది స్వాతంత్ర సమరయోధుల చరిత్రను చదువుకొని ఉన్నాం కదా. అవన్నీ మనకు ఒక్కసారి గుర్తుకొచ్చేసి మనల్ని ఆనంద పెడతాయి కదా. ఒక మంగల్ పాండే, ఒక అల్లూరి సీతారామరాజు, ఒక భగత్ సింగ్, ఒక టిప్పు సుల్తాన్, ఒక సిరాజుద్దౌలా, ఇలా ఒక్కొక్కరు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రాణాలు త్యాగం చేసిన వాళ్ళు అవును ఉన్నారు కదా. వాళ్ళందరినీ తలుచుకొని అంటే 1900 అంటే 20 ఆ ప్రాంతంలో జరిగిన ఒక పోరాట యోధుని గురించి రాయమన్నారు. అది ఆటోమేటిక్గా కమల్ హాసనే అంటాడు కదా. అవును, అంతే కదా. కాబట్టి ఆ పాట రాయడం అంటే మాకు ట్యూను ముందే ఇస్తారు కదా. అవును, అక్కడ తమిళంలో పాట వచ్చింది కదా, ముందు అది షూట్ చేస్తారు. అనువాదం చేయమన్నప్పుడు మాకు ఆ పాటతో పాటు ఇస్తారు కదా. అక్కడ వాళ్ళు పారా అని ఇచ్చినారు. పారా అంటే తమిళంలో చూడు అని. అవును. బట్ నేను దాన్ని చూడు అంటే పెద్దగా ఊకారం అంత బాగుండదు వినడానికి. అది బాగా అనిపిస్తుంది కదా. కాబట్టి నేను ఆ శబ్దం, పారా అనే శబ్దం వస్తూనే ఒక వీర ధీర అని కూడా రాయొచ్చు కదా. అయితే శంకర్ సార్ ఏమంటారంటే, అబ్బా వీర ధీర చాలాసార్లు అశోక్ తేజ గారు, చాలాసార్లు, ఇంకా ఏదైనా. అప్పుడు నేను ఒక కొత్త కాయిన్ చేశాను, శౌరా అని ఒకటి చేశాను. హరి అంటే కృష్ణుడు, హర అంటే శివుడు. అవును. శౌరి అంటే కృష్ణుడు, విష్ణువు. శౌర అంటే శంకరుడు అవుతాడేమో. ఆహా,
అలా అలా అన్వయించుకున్నారు లాజికలీ. ఊరికే అవును. హరిహర అని అనుకున్నప్పుడు శౌరి అని విష్ణువుని అన్నప్పుడు శౌర అని ఎందుకు ఒక శంకరుని లాంటి వాడిని అనుకోవచ్చు కదా అని ఒకటి. తర్వాత శౌర అనే సందర్భంలో ఆ మాటలో సూర్యుడు అనేటువంటిది కూడా ఉంటుంది కదా, శూరత్వం ఉంది, సౌరకాంతి అంటాం. అలాగే ఆ సౌర అన్న దాంట్లో ఒక సూర్యుని యొక్క తేజస్సు ఉంది, ఒక రుద్రుని యొక్క ఓజస్సు ఉంది. ఆ రెండు కలిసి వచ్చినట్టుగా నేను శౌర అనే మాట చెప్పినప్పుడు సార్ బాగా ఎంజాయ్ చేశాడు. అంటే కొత్తగా ఉంది, ఆ పదాలకు పెద్దగా అర్థం ఉన్నా లేకున్నా మొదలు ఆ సౌండ్ వినగానే అలర్ట్ అవుతాం కదా, అది మెయిన్ అన్నాడు ఆయన. అద్భుతం. సౌర అగణిత సేనా సమగంభీర, వన్ మ్యాన్ ఆర్మీ అంటాం ఇంగ్లీష్లో. అవును. వన్ మ్యాన్ ఆర్మీ అంటే ఒక్కడే సైన్యం కదా. అవును. దాన్ని మనం తెలుగులో అంటే ఒక్కడే సైన్యము, అతడే ఒక సైన్యం అని అనాలి. కానీ నేను ఎత్తుకోవడమే ఫస్ట్ సెకండ్ పర్సన్లో ఎత్తుకున్నాను. కాబట్టి అగణిత సేనా సమగంభీర అని రాశాను. కొంచెం సంస్కృత పదాలు, కొంచెం ఉన్నతమైన టోన్ వాడాల్సి అంటే అగణితమైన సేనాలకి సమానమైన వాడు. అగణిత అంటే గణితానికి దొరకని, కౌంట్లెస్. అగణిత సేన సైన్యానికి సమానమైన గంభీరుడా అనేది నేను ఉపయోగించడం వల్ల అది సార్కు బాగా నచ్చింది. సార్ శౌర ఏంటి తేడా? శూరత్వం కలిగిన వాడు శూరుడు, శౌర్యం కలిగిన వాడు శౌరుడు. నిజానికి ఆ పదం అంటూ లేదు, పింగళి గారు మనకు ఓ మాట చెప్పారు కాబట్టి మనం ఉపయోగించాం అంతే కదా. అట్లాగే రౌరా అని కూడా అన్నాం. రౌరా అనే దాంట్లో గర్జించినట్టుంది వింటుంటేనే. రౌరా అంటే మనకు సౌండ్ మిమ్మల్ని ఆనంద పెడుతుంది చూడండి. అవును. అంటే ఒక ఊహించుకోనంత అద్భుతమైన దృశ్యాన్ని ముందుకు తీసుకొస్తుంది. అందుకనే శబ్దాన్ని మించిన మంత్రం ఏముంటుంది? అంతే. మంత్రం అంటే శబ్దమే కదా. నిజమే కదా సార్. అట్లా కదా. సో ఈ పాట మరి రాసినప్పుడు వెంటనే శంకర్ గారికి నచ్చేసిందా? మీరు చెప్పిన వెంటనే అక్కడికక్కడ అల్లికలు అలా వచ్చేసాయని చెప్పారు కదా సార్. అంటే మొదలు నేను క్యాచ్గా ఉండేటట్టుగా వీర ధీర అందామా సార్ అంటే ఆయన మొదలే వద్దనేసారు కాబట్టి అష్టావధానంలో నిషిద్ధాక్షరిలాగా వద్దన్నాడు. అప్పుడు నేను శౌర అగణిత సేనా సమగంభీర వే ఖడ్గపు ధార, వేయి కత్తిల అంచులు కలిగిన వాడు. అంచులు అంటే ధార అంటే అంతే కదా. రౌర క్షతగాత్రాభరణుడి వౌర, క్షతగాత్ర ఆభరణం అది అంటే యుద్ధములో జరిగిన గాయాలే నగలుగా కలిగిన వాడు. పగతుర సంహార, పగతుర అంటే శత్రువులు, పగవారు అంటారు, పగవాళ్ళు. అవును. అంటే ఇవన్నీ కొన్ని ప్రత్యేకమైన పదాలు మనం వాడినప్పుడు నాకేం చెప్పినారంటే లేటెస్ట్ వర్డ్సే ఉండాలని ఏం లేదు. మనం పీరియాడిక్ పాట రాస్తున్నారు, మీరు అక్కడి మాటలే మీరు ఉపయోగించండి అన్నప్పుడు శుంకర సత్యనారాయణ గారు అనేకమైన బుర్రకథలు రాసినాడు. ఆయన శాత్రవ సంహార అంటాడు. ఇలాంటివన్నీ గుర్తు తెచ్చుకొని ఒక 60, 70, 50 ఏళ్ళకి వెనక్కి వెళ్ళి ఆ పదాలు తీసుకొచ్చి పెట్టడం ఆయనకు బాగా నచ్చడం జరిగింది. చాలా అయితే గొప్ప పాట సార్. ఇది కూడా ఒక జాతీయ అవార్డు పాట అవుతుందని ఆశిస్తున్నారు అందరూ. అంటే ఎందుకంటే ఒకటి ఈ విప్లవాత్మకమైన ధోరణి రావాలన్నా, లేదు చైతన్యం కలిగిన పాటలు కావాలన్నా ఎందుకో అశోక్ తేజ గారే గుర్తొస్తారు. అంటే ప్రస్తుతం ఆ విషయంలో నేను కూడా ఏకీభవిస్తాను. నిజంగానే మనకైతే ఫోన్ వస్తుంది అలాంటివన్నీ ఉన్నప్పుడు.